ఇంధన కొరతపై పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన కొరత సమస్య తీవ్రంగా ఉంది. చాలా చోట్ల జనం బారులు తీరు మరి ఇంధనం కోసం తరలి రావడం జరుగుతోంది. కేవలం కృత్రిమ కొరతను సృష్టించి ఏవైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో వాటన్నింటినీ నియంత్రించేందుకు పౌర సరఫరాల శాఖ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కూడా వినియోగదారుల్లో కొంత పెట్రోల్ దొరకదు, అలాగే డీజిల్ కూడా అందుబాటులో లేదనే భయాందోళనలతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల వద్దకు తరలిరావడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏ విధంగా ఉంది, పౌర సరఫరాల శాఖ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయనే విషయాన్ని మనతో పాటు పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు గారు ఉన్నారు. ఆయన మరి తీసుకుందాం. సార్ నమస్తే అండి. ఈరోజు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల పెట్రోల్ అయిపోయింది, అలాగే చాలా నో స్టాక్ బోర్డులు ఇవన్నీ గత 2 రోజులుగా ఉన్నాయి. ఈ రోజు కొంతవరకు మెరుగుపడుతున్నటువంటి పరిస్థితి. సార్ పౌర సరఫరా శాఖ ద్వారా ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తాం, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? ఓకే, సో మీరు ఇంట్రొడక్టరీ రిమార్క్స్ ఇస్తూ చెప్పినటువంటి దాంట్లో కొరత అనేటువంటిది బంక్స్ దగ్గర ఉంది. బట్ యాక్చువల్గా స్టాక్ విషయంలోకి వచ్చేటప్పటికి ఓఎంసీకి సంబంధించిన డిపోస్ల మట్టుగా స్టాక్ మటుకు విరివిగా ఉంది. సో ఇష్యూ అంతా కూడా స్టాక్ లేకపోవడం వల్ల కాదు, కేవలం సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. దీనికి సంబంధించి నోటీస్కి వచ్చిన తర్వాత గత 2-3 రోజుల నుంచి కూడా ఇదే పని మీద ట్రేడర్స్తోని తర్వాత ఓఎంసీస్తోని కూడా మీటింగ్స్ పెట్టి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా కారణం ఓఎంసీస్ చెప్పేది ఏంటంటే డీజిల్ యొక్క కన్జంప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. 35 to 40% ఓవర్ ద లాస్ట్ ఇయర్ సేల్స్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే సాధారణంగా ఎప్పుడైనా సరే 10 to 15% పెరిగింది, ఇంత పెరిగింది. కారణాలు ఏమైనటువంటిది అనాలిసిస్ చేసుకుంటే కమర్షియల్ సేల్స్లో ఇండస్ట్రియల్ పర్పస్కి లేకపోతే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ సంబంధించిన వర్క్స్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా వారు కన్జ్యూమర్ పంప్స్ నుంచి ఎక్కువ ధరకి తీసుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతో ఇటువైపు కూడా రావడం వల్ల ఈ రకమైనటువంటి కొరత ఎక్కువ కన్జంప్షన్ జరగడం జరిగింది. ఈ కన్జంప్షన్ ఎక్కువైపోతుంది, ఈ రకంగా కమర్షియల్ వాళ్ళు కూడా ఇటువైపు వస్తుందన్న ఉద్దేశంతో కొన్ని ఓఎంసీస్ వాళ్ళు రేషన్ పెట్టడము కొన్ని బంక్స్కి చేయడం వలన ఈ రకమైనటువంటి ఇష్యూ రావడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మా పరిధిలో మేము పెట్టాము. బట్ నిన్న హానరబుల్ సీఎం గారు ఇంటర్వ్యూన్ అయ్యారు. సో నిన్న ఈవినింగ్ క్లియర్గా చెప్పడం, డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి కూడా డిస్పాచెస్ మట్టుగా చాలా విరివిగా ఉన్నాయి. ట్రేడర్స్ దగ్గర నుంచి అయితేనే లేకపోతే మన ఓఎంసీస్ తర్వాత డిస్ట్రిక్ట్ ఫీల్డ్ నుంచి కూడా తీసుకున్నప్పుడు సో సప్లైస్ బాగున్నాయి, పునరుద్ధరించడం జరుగుతుందని చెప్పారు. నార్మల్సీ వచ్చేంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఈ సప్లైస్ని ఆపొద్దు అని చెప్పడం జరిగింది ఓఎంసీస్కి. ఈ యొక్క సప్లైస్ మీద మానిటరింగ్ వాచ్ కంటిన్యూస్గా ఉంటుంది. అలాగే కొంతమంది ప్రైవేట్ సప్లయర్స్ లైక్ నయారా, రిలయన్స్, తర్వాత జియో ఇట్లాంటివి కూడా కొంతమంది సప్లై చేసేవారు అంతకుముందు. ఇప్పుడు రేటు పెరిగిందన్న ఉద్దేశంతో వాళ్ళ సప్లైస్ కొద్దిగా తగ్గినాయి. అలాగే వాళ్ళ స్టాక్ పాయింట్స్ని కూడా ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ స్టాక్ యార్డ్లో ఏమన్నా స్టాక్ పాయింట్లో ఏమన్నా స్టోర్ చేసుకుని రిటైల్ అవుట్లెట్స్కి ఇవ్వటం లేదంటే కనుక అటువంటివి కూడా ఓపెన్ చేసి ఇప్పించే కార్యక్రమాలు చేయమనేసి జాయింట్ కలెక్టర్స్ని కూడా చెప్పడం జరిగింది. సో సిచ్యువేషన్ డెఫినెట్గా అండర్ కంట్రోల్. నిన్న ఆదివారం అవడం వలన హెచ్పిసిఎల్ మినహా బీపీసీఎల్, ఐఓసీఎల్ సంబంధించిన డిపోస్ క్లోజ్ అవడం వలన ఈరోజు కొద్దిగా ఇష్యూ కనపడ్డది. బట్ అదర్వైజ్ నిన్న వారు డిపోస్ ఓపెన్ చేసి ఉంటే కనుక ఈరోజు ఇంత సమస్య కనపడేది కాదు. ఏదైనప్పటికీ కూడా నిన్న హానరబుల్ సీఎం గారు తీసుకున్న కాన్ఫరెన్స్ వల్ల ఇచ్చిన డైరెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు మార్నింగ్ 10 o'clock కూడా హానరబుల్ సీఎం గారు మళ్ళీ అందరితో కూడా కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. తీసుకుని స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు మార్నింగ్ 5 o'clock నుంచే సప్లైస్ బాగా మెరుగుపడ్డాయి. సో బై ఎండ్ ఆఫ్ ద డే ఇది మంచి నార్మల్ పొజిషన్కి వస్తుంది అనేసి ఆశాభావం వ్యక్తం చేయడం. సాధారణంగా చూస్తే ఈ మొత్తం సిస్టమ్ అన్నింటిలోకెల్లా ఐఓసీకి సంబంధించిన సప్లై చైన్ దెబ్బతీయడం, వారం రోజులుగా వాళ్ళకి ఏవైతే ఇండెంట్ పెడుతున్నారో ఇండెంట్ ప్రకారం ప్రాపర్గా వాళ్ళు డెలివరీ చేయకపోవడం వల్ల ఇంత ప్యానిక్ క్రియేషన్ సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు. ఐఓసీ సప్లై చైన్ ఏ మేరకు దెబ్బతీస్తుంది అనుకుంటున్నారు? మనకుండే ఫీడ్బ్యాక్. సో ఓఎంసీస్ ఉన్నారు, అందులో ఒక పర్టికులర్ ఓఎంసీస్ని మేము ఐడెంటిఫై చేయడం అన్నది భావ్యం కాదేమో అనుకుంటున్నాను నేను. కాకపోతే వాళ్ళు ఒక ప్రాఫిట్ మోటివ్తో పనిచేస్తున్నారని నేను అనుకోను. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ప్రభుత్వ అనుబంధ సంస్థలు కాబట్టి. సో మామూలు టైంలో వాళ్ళు ప్రాఫిట్గా పిఎంసీస్లో ఒకరి మధ్య ఒకరు కాంపిటీషన్ ఉండొచ్చు, కానీ ఈ క్రైసిస్లో ఏదైతే పాలసీ డెసిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి చేస్తుందో అది అమలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. కొన్ని డెసిషన్స్ మీరు అన్నట్టుగా ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు క్రైసిస్ వస్తుందనేసి ఊహించి అట్లాంటి ఆ డెసిషన్ అలాగ వస్తుందన్నప్పుడు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో సంప్రదించుంటే కనుక ప్రాబ్లం వచ్చేది కాదు.
సో అది చేయకుండా కొన్ని డెసిషన్స్ వారి పరిధిలో తీసుకోవడం వల్ల ఈ రకమైనటువంటి క్రైసిస్ టెంపరీగా ఉత్పన్నమైంది. బట్ ఫ్యూచర్లో అవి రాకుండా ఉండేటట్టుగా చేసుకోవాల్సి మేమంతా కూడా చెప్పడం జరిగింది. ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా అదే రకమైన ఇన్స్ట్రక్షన్స్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. ప్రైవేట్గా చూస్తే ఇటు రిలయన్స్ కావచ్చు, నయారా కావచ్చు, జియో కావచ్చు, వీటిలో చాలా వరకు అంటే మనకి ఏవైతే రెగ్యులర్గా ఓఎంసీ కంపెనీల మీద ఉన్నంత ప్రెషర్ వాళ్ళ మీద లేదు. ఏవైతే కమర్షియల్ పర్చేజెస్ జరగాలో అక్కడ జరగకపోవడం వల్ల ఇదంతా వచ్చింది అంటారు. వాళ్ళ మీద మళ్ళీ ఓపెన్ చేయించడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారు? బేసికల్గా మనకి ఇప్పుడున్న నెంబర్ చూసుకుంటే ఓఎంసీస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ 3 అంటే హెచ్పిసిఎల్, ఐఓసిఎల్, బీపీసీఎల్ కలుపుకుంటే 4510 అవుట్లెట్స్ ఉన్నాయండి. అదే ఈ ప్రైవేట్ సప్లైస్ చూసుకుంటే హార్డ్లీ ఒక 300-350 ఉంటాయండి. సో మా వారు కమర్షియల్ సప్లైస్ బాగా కాంపిటెంట్ రేట్స్కి అంటే ఓఎంసీ ఇచ్చే రేటు కన్నా బాగా ఇచ్చేవారు అప్పుడు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ గణనీయంగా పెరిగిపోయింది కాబట్టి బికాస్ ఆఫ్ వార్ సిచ్యువేషన్ అండ్ ఆల్. సో వాళ్ళు ఆ టైంలో అలాగా సప్లై చేయటం లేదు కాబట్టి సో అటువంటి కమర్షియల్ అవుట్లెట్స్ కూడా కమర్షియల్గా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ రిటైల్ అవుట్లెట్స్ ఓఎంసీకి సంబంధించి డైవర్ట్ అవడం వల్ల రావడం జరిగింది. సో వాళ్ళు ప్రైవేట్ సప్లైస్ కాబట్టి ప్రొక్యూర్మెంట్ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడున్న రేట్లో ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఎక్కువ రేట్లోనే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువ రేట్ ఇస్తే కనుక వాళ్ళు తీసుకోవడానికి ముందుకు రారు కాబట్టి రిటైల్ అవుట్లెట్స్లో రిటైల్గా తీసుకుంటే తక్కువ రేటుకి వస్తుందన్న ఉద్దేశంతో అందరూ కూడా ఓఎంసీకి సంబంధించిన రిటైల్ అవుట్లెట్స్ మీద పడడం జరిగింది. సో అయితే కొంత క్వాలిటీది బాగా ఉంటుంది, ఏది ఫ్యూయల్ అనేటువంటిది ఎక్కడైనా ఉంటే కనుక అటువంటి సందర్భాల్లో ఎక్కువగా పెట్రోల్ సంబంధించినటువంటిది నయారా, తర్వాత రిలయన్స్, జియో లాంటి వాటికి వెళ్ళడం జరుగుతుంది. బట్ డీజిల్ కూడా వాళ్ళు సప్లై చేసేవారు ఏది కమర్షియల్ పర్పస్ కోసం. అవి కాస్ట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ పెరగడం వల్ల అదంతా విరివిగా సప్లై చేయలేకపోతున్నారు. దాని ఎఫెక్ట్ కూడా ఈ ఓఎంసీ మీద పడ్డదండి. చాలా వరకు చూస్తే నో స్టాక్ బోర్డు సంబంధించిన ఎక్కడ ఉండకూడదు అని మీరు కూడా కాన్ఫరెన్స్లో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయినా ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. దాన్ని ఇప్పటిలోగా రెక్టిఫై అవ్వడం కోసం మనం ఎలాంటి ఆదేశాలు చేసాం? అలాగే ఏవైతే టెర్మినల్స్ పాయింట్స్ నుంచి డెలివరీ ఏ విధంగా ఉంది? ఇప్పుడు బేసికల్గా ఈ టెర్మినల్ పాయింట్స్, డిపో పాయింట్స్ నుంచి అన్ని జిల్లాల్లోని లేవండి డిపో పాయింట్స్. ఏ జిల్లాల్లో ఉన్నాయో ఆ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్స్కి, జాయింట్ కలెక్టర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసి ఆ డిస్పాచెస్ స్ట్రీమ్లైన్ చేస్తే కనుక డెఫినెట్గా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దాంట్లో భాగంగా మార్నింగ్ 5 o'clock నుంచి అందరూ కూడా డిస్పాచెస్ మొదలుపెట్టారు కాబట్టి ఏమనుకుంటున్నాం అంటే మేబీ 4 o'clock, 5 o'clock సిచ్యువేషన్ అంతా నార్మల్గా వస్తుంది. బట్ ముఖ్యంగా ఏంటంటే అందరికీ చెప్పేది ఇది ప్యానిక్ బయింగ్కి వెళ్లకుండా మా నార్మల్గా వారి అవసరాలకి ఏ రకంగా వినియోగించుకుంటారో ఆ రకంగా వినియోగించుకుంటే కనుక ప్రాబ్లం ఉండదు. బై ఈవినింగే మొత్తం అంతా కూడా నార్మల్సీకి వస్తుంది అనేటువంటి ప్రగాఢ నమ్మకం మాకుంది. వరకు బ్లాక్ చేసి కొంత జరుగుతుంది, రేట్లు పెంచుతున్నారు అనేటువంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. సప్లై మేము క్లియర్గా కావాల్సినంత రిలీజ్ చేస్తున్నప్పుడు బ్లాక్ చేయడానికి అవకాశం లేదండి. ఇప్పుడు నార్మల్ సేల్స్ పెట్రోల్ 6,330 KL అలాగే 9,000 KL డీజిల్ ఉన్నప్పుడు ఇప్పుడు మేము సేల్స్ చూసుకుంటే దానికన్నా ఎక్కువగానే ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయి క్రైసిస్ పీరియడ్లో, అంటే ప్యానిక్ బయింగ్ వలన. సో సప్లై హ్యాస్ గాన్ అప్, సేల్స్ కూడా నాజిల్స్ ద్వారా ఎక్కువైంది. సో వెన్ సో మచ్ ఆఫ్ సప్లై ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్, బ్లాక్ చేయడానికి స్కోప్ తక్కువగా ఉంటుందండి. అడ్మినిస్ట్రేషన్ టీమ్స్ కానీ వేసి మానిటరింగ్ ఏ విధంగా చేస్తున్నారు సార్? తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించి ప్యాడీ జరుగుతుంది, అలాగే యాక్వాకి సంబంధించి ఉన్నాయి, వాళ్ళ వరకు ఎలాంటి సప్లై విషయంలో ఎలా చేస్తారు? సో బేసికల్గా ప్రతి డిస్ట్రిక్ట్లోని కూడా కంట్రోల్ రూమ్స్ వేశారు, వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా ఇచ్చారు. కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, పోలీస్, ఎస్పీస్ అందరూ కూడా టీమ్స్ ఖచ్చితంగా ఫీల్డ్ మీద ఉండాలి, సిచ్యువేషన్ దారికి తీసుకురావాలి. సో ముఖ్యంగా అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ సంబంధించినటువంటి ఎట్టి పరిస్థితుల్లో ప్రాబ్లం ఉండకూడదు. ఈ అగ్రికల్చర్, ఆక్వా ఎప్పుడు కూడా మేము కమర్షియల్గా ట్రీట్ చేయలేదు, అది అగ్రికల్చర్లోనే ట్రీట్ చేయడం జరిగింది. ఓఎంసీస్ కూడా ప్రాబ్లం లేదు, మేము వాళ్ళకి ఇస్తాము, అగ్రికి, ఆక్వాకి కూడా. వీళ్ళకి సీమ్లెస్గా ఇవ్వడానికి, జెన్యున్గా ఎవరైతే ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చేటట్టు ఉండడానికి, ఆ పర్పస్ కోసం వినియోగించే యంత్రాలకి ఖచ్చితంగా సప్లై చేసేటట్టు ప్రతి జిల్లాలోనే కూడా ఆ జిల్లా యంత్రాంగం కొంత మెకానిజం పెట్టుకోవడం జరిగింది. దాని ప్రకారం డిస్ట్రిబ్యూషన్, ఆక్వాకి, అగ్రికల్చర్కి లోటు లేకుండా చేసే కార్యక్రమాలు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి. సో ఆ రకంగానే అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం కూడా చర్యలు తీసుకుంది. బల్క్గా డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకెళ్లే వాళ్ళకి ఎలాంటి మెకానిజం ఉంది సార్? ముఖ్యంగా ఎమర్జెన్సీ కొన్నటువంటి కావచ్చు, లేకపోతే కొంతమంది మిగతా వాళ్ళు కూడా బల్క్ పర్చేజ్ జరుగుతుంది. రిటైల్లో బల్క్ పర్చేజ్ అన్నది స్కోప్ లేదండి. ముఖ్యంగా బోజరు, తర్వాత ట్యాంకర్ ద్వారా నో ఎన్ని వెహికల్స్ అన్నా సరే వెహికల్ వారిగా బంక్కి వస్తే కనుక ఇవ్వడం జరుగుతుంది.
కొన్ని మెషిన్స్ మనం బంక్ దాకా తీసుకురాలేం, లైక్ హార్వెస్టింగ్ మెషిన్స్ అయ్యి దానికి గుర్తించి అటువంటప్పుడు కొన్ని సందర్భాల్లో బ్యారెల్లో లూజ్గా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ వెసులుబాట్లు చేయడానికి వాళ్ళు ఓఎంసీస్ రెడీగా ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ కూడా చర్యలు తీసుకుంటుంటుంది. బట్ అదర్వైజ్ లార్జ్ స్కేల్లో కమర్షియల్ పర్పస్ కోసం, ఇండస్ట్రియల్ పర్పస్ కోసం ఇవ్వడానికి అవకాశం ఉంది. సార్, అవసరానికి మించి ఎక్కువ మంది సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనే ఉద్దేశం మీద ఎక్కువ క్వాంటిటీ కోసం రావడం జరుగుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచన చేస్తున్నారు? రెండోది, చాలా వరకు చూస్తే మేము దూర ప్రాంతాలు వెళ్తామని కార్లు కూడా పెద్ద ఎత్తున ఉండడం, మాకు దొరకదు అనే భయంతో ఉండడం, అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సూచన? సో ప్యానిక్ బయింగ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంట్రోల్ అయితే ఆటోమేటిక్ సిచ్యువేషన్ కంట్రోల్ అవుతుంది. నా రిక్వైర్మెంట్ ఈరోజు ఎక్స్ అయితే నేను 3x కోసం వెళ్తే కనుక డెఫినెట్గా అన్నెసెసరీ కమోషన్ క్రియేట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఈరోజు క్లియర్గా చెప్పడం జరిగింది, స్టాక్స్ అవైలబుల్గా ఉన్నాయి. సప్లైలో కొన్ని ఏజెన్సీస్ వల్ల వచ్చిన ఇష్యూ వల్ల ఇలా జరిగిందని చెప్పాము. అవి సెటరేట్ చేసుకునే పరిణామంలో స్టాక్ లేదనుకుని భయాందోళనలతో ప్యానిక్ బయింగ్కి వెళ్తే కనుక సిచ్యువేషన్ ఇంకా డ్రాగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రిక్వెస్ట్ ఏంటంటే కన్జ్యూమర్స్, స్టాక్ ఈజ్ అబండెంట్లీ అవైలబుల్, సప్లైస్ ఆల్సో రియల్లీ టేకెన్ అప్ వెల్. కాబట్టి నార్మల్సీకి బై ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది అనేసి పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఇది ప్రస్తుతం ఏదైతే ఇంధనం సంబంధించినటువంటి నిల్వల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు, కేవలం సరఫరాలో జరుగుతున్నటువంటి చిన్నపాటి లోపాల వల్లే ఈ తరహా సమస్య ఉత్పన్నమైందని చెప్పి కమిషనర్ కన్నబాబు గారు చెప్తున్నారు. విజయవాడ నుంచి కెమెరామెన్ శేషబాబుతో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.